హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు రెసిపీ ఏంటి అంటే ఆనియన్ సొరకాయ బజ్జీలు చేస్తున్నానండి. చూడండి ఎలా చేస్తానో చూపిస్తాను. ముందుగా సొరకాయ కట్ చేసుకున్నాను. ఈ సగం ముక్క పక్కన పెట్టేసుకున్నాను. చిన్నగా సైజు ఎంత కావాలో అంత తీసుకున్నాను. ఇప్పుడు పొట్టు అయితే తీసుకోవాలి, మొత్తం స్టీనర్తో ఇట్లా తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగానే నేనైతే తీసేసుకున్నాను. చూడండి అయిపోయింది. ఇప్పుడు స్టీనర్తో మొత్తం చిన్నగా ఇట్లా తురుముకుంటున్నాను. సొరకాయ సన్నగా తురుముకోవాలి మనం. అంతగా తురుముకున్నాక మనం ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకోవాలి. తురమడం అయిపోయిందండి. ఇలాగా తురుముకోవాలి మనం. ఒక బౌల్లో తీసుకోవాలి తురిమిందంతా. ఇప్పుడు ఆనియన్ తీసుకోవాలి. ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి. ఇలాగా ఈ సైజులో కట్ చేసుకోవాలి మనం సన్నగా. చూడండి ఈ సైజులో కట్ చేసుకోవాలి. నేనైతే ఆనియన్స్ కట్ చేసుకున్నాను, ఒక బౌల్లో వేసుకుంటున్నాను. అయిపోయింది. ఒక సగం స్పూన్ పసుపు వేసుకోవాలి, సగం స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాతకి గ్రీన్ చిల్లీ సాస్ లైట్గా తీసుకోవాలి. రెడ్ కలర్ చిల్లీ సాస్ లైట్గా తీసుకోవాలి. కరివేపాకు కొంచెం, నిమ్మకాయ సగం వక్క, ఆ తర్వాత శనగపిండి ఉంటుంది కదండి, శనగపిండి అనేది లైట్గా తీసుకోవాలి. నాకు ఎంత కావాలో అంతే తీసుకుంటున్నాను. ఎంత సరిపోవడం ఉంటే అంతే తీసుకోవాలి. ఇది కార్న్ పౌడర్ అండి. కార్న్ పౌడర్ కూడా ఎంత అంటే అంత తీసుకోవాలి అన్నట్టు. నేను కొంచెమే తీసుకుంటున్నాను. ఇప్పుడు తీసుకున్నాక మిక్సీ వేసుకోవాలి. వాటర్ వేయద్దు. నేను వాటర్ వేయకుండానే కలుపుతున్నాను. ఎందుకంటే సోరకాయ అనేది మొత్తం వాటరే అవుతుంటుంది. అంటే కొంచెం తురిమాను కదా కాబట్టి వాటర్ లెక్కనే ఉంటుంది అది. నేను వాటర్ ఏం పోయలేదు. చూడండి ఇలాగ కలుపుకోవాలి. కలుపుకున్నాక పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. గ్యాస్ అనేది ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి మనం. ప్యాన్ పెట్టుకోక వేడైందా లేదా అని చూసాక ఆయిల్ వేసేసాను. ఆయిల్ అనేది హీట్ అయ్యాక బజ్జీలు అనేసి వేసేసుకోవాలి. గ్యార బజ్జీలు అంటారు కదండి, అలా వేసుకోవాలి. గ్యాస్ అనేది స్లిమ్లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే లోపల మనం హెవీగా పెట్టామనుకో అది రెడ్ అయిపోతుంది, లోపల అనేది ఉడకదు, పచ్చి ఉంటుంది. కాబట్టి మనం స్లిమ్లోనే ఫ్రై చేసుకోవాలి వీటిని. గ్యార బజ్జీలు అంటారు. బజ్జీలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది చేయడం. చాలా టేస్టీగా ఉంటుంది. అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి చాలా బాగుంటాయి టేస్ట్. వెదర్ కూడా కూల్ ఉంది. ఈరోజు మార్నింగ్ నుంచి చాలా వర్షం పడుతుంది. అందుకే వేడి బజ్జీలు చేశాను. చూడండి ఆనియన్స్ సొరకాయ. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.